హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ ప్యాక్ దుర్గామాధురి నర్సింగ్ ఆఫీసర్. ఈరోజు నా వీడియో ఏంటంటే ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద, పొజిషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద నేను వీడియోస్ అయితే చేశాను, వెళ్ళి చెక్అవుట్ అయితే అవ్వండి. ఈరోజు ఏంటంటే బ్రెస్ట్ మీద ఉన్న అపోహల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అదేంటంటే చాలామంది దే విల్ బి కంప్లైనింగ్ ఆఫ్టర్ ద డెలివరీ ఏంటంటే పాలు రావట్లేదండి అని అంటారు. వెంటనే పక్కనున్న అటెండర్స్ నీళ్లు, గ్రేప్ వాటర్, తేనె అన్నీ పోసేసి సర్ది పెట్టేస్తారు. దట్ వాస్ రాంగ్ థింగ్ విచ్ యూ ఆర్ ఎంకరేజింగ్ టు ద బేబీస్. అది ఆర్టిఫిషియల్ ఫీడ్ అయ్యేది. ఇంకెప్పటికీ కూడా బ్రెస్ట్ అనేది పట్టుకోరు. అప్ టు 6 months బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. ఎలాంటి ఫీడింగ్స్ కూడా మనం బేబీకి ఎంకరేజ్ చేయకూడదు. చేయడం వల్ల ఏమైందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. బ్రెస్ట్ ఫీడింగ్లోనే మాత్రమే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మదర్ అనారోగ్యంగా ఉన్నా, బేబీ అనారోగ్యంగా ఉన్నా సరే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చండి. అండ్ మదర్ బాగా క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్ప మిగతా అన్ని టైంలో ఇవ్వచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.